అయింది ద్రాక్షారామం ద్రాక్షారామం అంటుంటారు. ద్రాక్షారామం కాదు దాని పేరు, దక్షారామం. దక్షారామం అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే దక్ష ప్రజాపతి అక్కడ యజ్ఞం చేశాడు కాబట్టి అక్కడ ఆ పేరు వచ్చింది. ఆ క్షేత్రము అంత గొప్పదవడానికి ఒక కారణము చెప్తారు. మిగిలినటువంటి ఏ క్షేత్రాలలో లేనటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలన్నీ కూడా ఆ క్షేత్రములో ఆ క్షేత్రంలో దక్షుడు యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసినప్పుడు లోకంలో ఎక్కడా లేనటువంటి రీతిలో యజ్ఞం ఒక లేడి రూపాన్ని పొంది పారిపోయింది అక్కడి నుంచి. అసలు యజ్ఞం జరుగుతుంటే యజ్ఞం లేడి రూపాన్ని ధరించి పారిపోవడం అనేటటువంటిది లోకంలో ఎక్కడా జరగలేదు. ఒక్క దక్షారామంలోనే ఇర్రి రూపము దాల్చి లేడి రూపం దాల్చి పారిపోయింది.